హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. ఈరోజు మొదటి అవతారం శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారం. మనకి ఈరోజు క్రౌడ్ అయితే అంత అనిపించట్లేదు, లైన్లు కూడా ఖాళీగా ఉన్నాయి. బట్ మనం ముందుకు వెళ్ళాక చూడాలి ఎట్లా ఉంది ఏంటనేది. ఈరోజు దర్శనం కూడా లేట్గా స్టార్ట్ చేశారు, 8కి అలా స్టార్ట్ చేశారు. క్రౌడ్ అయితే అంత అనిపించలేదు, మరి ముందుకెళ్ళినాక చూడాలి. నేను ప్రతి సంవత్సరం ఇట్లా 10 days వస్తాను. నాకు చాలా ఇష్టం ఇలా అమ్మవారి టెంపుల్కి రావడం 10 రోజులు. లైన్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రజెంట్ మనం అలా వెళ్తున్నాము. ముందుకెళ్ళాక చూడాలి ఏమైనా జనాలు ఆగారా లేదా ఇంకా ఏంటనేది. ఇక్కడైతే మనం చెప్పులు పార్కింగు, ఫోన్లు, మన లగేజ్ అనేది ఇక్కడ మనం పెట్టేసుకొని పైకి అనేది మనం స్టార్ట్ అవ్వాలి. లగేజ్ ఇక్కడ పెట్టేసుకొని మనం పైకి అయితే స్టార్ట్ అవుతాం. ఇంకోటి ఏంటంటే జనాలు లేరు, ఖాళీగానే ఉంది, కానీ లైన్ కదలట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇటు భవానీపురం నుంచి ఇంకో లైన్ వదులుతారు, అక్కడ ఏమైనా క్రౌడ్ ఎక్కువ ఉందనేది చూడాలి. మనం అయితే ఇట్లా వెళ్తున్నాము. మనం అయితే ఈరోజు విఐపి దర్శనంలో వెళ్తున్నాము. బట్ ఇక్కడ లైన్ ఆగిపోయింది, నిదానంగా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. ఇక్కడ స్టాప్ అయిపోయింది, ప్రజెంట్ ఆపేసాడు ఇక్కడ. అలా స్లోగా మూవ్ అప్ అవుతుంది. చాలామంది వచ్చారు. మనం అనుకున్నాం ఖాళీగా ఉందని, లేదు, ఈరోజు చాలామంది జనాలు వచ్చారు. మన లైన్ నిదానంగా నడుస్తుంది. మనం 300 దర్శనంలో వెళ్తున్నాం ప్రజెంట్. అయితే నిదానంగా ఇప్పుడే మనం కొండెక్కుతున్నాము. ఈరోజు దర్శనం లేట్ అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే విఐపీలు, ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది వస్తున్నారు. ఈరోజు మొదటి రోజు కాబట్టి చాలామంది వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనకి దర్శనం లేట్ అయ్యేలాగా ఉంది. నాకు లాస్ట్ ఇయర్ అయితే 1 hourలో అయిపోయింది, బట్ ఈరోజు నాకు 1 hour దాటిపోయింది, 1.5 hour దాటింది. 2 hours దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం కొండెక్కుతున్నాం. అట్లాగా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే మనం విఐపి లైన్లో వెళ్తున్నాము. చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో దర్శనం అనేది. లైన్ అయితే అట్లా వెళ్తుంది, చూడండి. క్లైమేట్ అంతా ఎంత కూల్గా ఉంది, లైన్లో అలా వెళ్తున్నారు. మా పక్కన లైన్ అయితే చాలా ఖాళీ ఉంది, బట్ నేను అటు వెళ్దాం అనుకున్నాను కానీ లేదు. ఈరోజు నేను ఎలాగైనా స్పెషల్గా దర్శనం చేసుకోవాలని చెప్పేసి 300లోనే ఉన్నాను. తర్వాత మనం అట్నుంచి 300 నుంచి విఐపి దర్శనంకి వచ్చాము. విఐపి రూటు. ఇక్కడ కూలర్స్ కూడా పెట్టారు. మనం లోపల టెంపుల్లోకి అనేది వచ్చాము. క్రౌడ్ బాగానే ఉన్నారు, బాగానే వచ్చారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే అలా ఎంటర్ అవుతున్నాము. నాకు ఇంకొక 20 minutes పడుతుంది దర్శనం అయ్యేటప్పటికి. ఇదిగోండి, అలంకారం కూడా చాలా బాగా చేశారు, బాగుంది. ఇదిగోండి, ఇది విఐపి దర్శనం. మనం ఈ లైన్లో నుంచి వెళ్తే విఐపి దర్శనంకి వెళ్తాము, అంటే అమ్మవారు ముందుకు వెళ్తాము. దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ బయట శివాలయం ఉండిద్ది, శివాలయం దండం పెట్టుకొని మనం బయటకు వచ్చేస్తాం.